వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం లెగ్ వర్కౌట్ చేయబోతున్నాం. సో లెగ్ వర్కౌట్లో నన్ను 2 వేరియేషన్స్ వచ్చేసి స్క్వాట్స్, 2 వేరియేషన్స్ వచ్చేసి మన హ్యామ్స్ట్రింగ్స్ అండ్ 1 వేరియేషన్ ఆఫ్ కాఫ్స్. తర్వాత మన సుమో డెడ్ లిఫ్ట్ కూడా కొడతాం. లాస్ట్కి వచ్చేసి మనం గ్లూట్స్ ట్రైన్ చేస్తాం. సో అది మన లాస్ట్ వర్కౌట్. సో స్టార్టింగ్లో అసలు లెగ్స్ అసలు ట్రైన్ చేయకపోతుండే స్టార్టింగ్ చేస్తున్నప్పుడు. సో నేను ఒక 3-4 months అసలు లెగ్సే ట్రైన్ చేయలేదు. దాని తర్వాత మెల్లగా మా ఫ్రెండ్స్ చెప్పడం, దాని తర్వాత అప్పుడు ఇక లెగ్స్ స్టార్ట్ చేసి వదిలేసా. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ కోసం సో మళ్ళీ అయితే లెగ్స్ స్టార్ట్ చేశా. సో లెట్స్ సీ 6 monthsలో ఎట్లా పెరుగుతాయి ఏంటి అనేది. సో మన వర్కౌట్ చూద్దాం. 5 minutesలో వెళ్ళిపోయాక చూద్దాం ఎలా. ఫ్రీ స్క్వాట్ చేస్తాను 3 sets అండ్ 20 repetitions అనేది చేస్తాను. ఇవి మన స్క్వాట్స్, గ్లూట్స్ మొత్తాన్ని ట్రైన్ చేస్తాయి. సో లెగ్ ఎక్స్టెన్షన్స్ ఇది మన ఫస్ట్ ఎక్సర్సైజ్. సో నేను ఫస్ట్ 1 legతో ట్రైన్ చేస్తాను అంటిల్ ఫెయిల్యూర్. తర్వాత వచ్చేసి మళ్ళీ రైట్ లెగ్తోని అంటిల్ ఫెయిల్యూర్, ఇంకో లెగ్తోనే అంటిల్ ఫెయిల్యూర్ దాకా ట్రైన్ చేస్తాను. సో దెన్ మళ్ళీ వచ్చేసి ఈ డబల్ లెగ్తో కూడా ట్రైన్ చేస్తాను అంటిల్ ఫెయిల్యూర్. సో ఇది మన ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఎన్ని వీలైతే అన్ని రెపిటేషన్స్ చేస్తాను. హ్యామ్స్ట్రింగ్ లెగ్ కర్ల్ ఇది మన సెకండ్ ఎక్సర్సైజ్. సో ఇది కూడా సేమ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో 1 leg ఫస్ట్ ట్రైన్ చేస్తాను అంటిల్ ఫెయిల్యూర్. దాని తర్వాత మనం సెకండ్ లెగ్ కూడా ట్రైన్ చేస్తాను అంటిల్ ఫెయిల్యూర్. సో దాని తర్వాత మనం 2 legస్తోనే ట్రైన్ చేస్తాను అంటిల్ ఫెయిల్యూర్. ఇది మన సెకండ్ ఎక్సర్సైజ్. ఇది హ్యామ్స్ట్రింగ్ కోసం ట్రైన్ చేస్తాను. స్క్వాట్స్ ఇది మన థర్డ్ ఎక్సర్సైజ్. ఇవి 3 sets చేస్తాను. సో 3 sets లైక్ మీడియం వెయిట్ నుంచి స్టార్ట్ చేసి సో హెవీ దాకా కొడతా అంటిల్ ఫెయిల్యూర్ రెపిటేషన్స్. సుమో డెడ్ లిఫ్ట్ ఇది మన 4th ఎక్సర్సైజ్. సో ఇది కూడా నేను 3 sets చేస్తాను అంటిల్ ఫెయిల్యూర్. మీడియం వెయిట్ నుంచి స్టార్ట్ చేసి హెవీ దాకా ట్రై చేసి కొడతా. సో అంటిల్ ఫెయిల్యూర్ రెపిటేషన్స్ అయితే నేను చేస్తాను. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సీటెడ్ కాఫ్ రేసెస్. ఇవి నేను 60 pounds వేసుకుంటాను. 60 pounds వేసుకొని నేను అంటిల్ ఫెయిల్యూర్ ట్రైన్ చేసి ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ 20 pounds డ్రాప్ చేసి మళ్ళీ మెల్లిగా స్లో మూమెంట్తో చేస్తాను. ఎంత వెయిట్ డ్రాప్ అవుతున్నా కొద్దీ మూమెంట్ అనేది స్లో చేస్తా. సో మళ్ళీ అంటిల్ ఫెయిల్యూర్ చేసిన తర్వాత మళ్ళీ నేను వెయిట్స్ అనేవి 20 pounds డ్రాప్ చేసి లాస్ట్. సో ఇది కూడా స్లో మూమెంట్తో చేసి అంటిల్ ఫెయిల్యూర్ కొట్టుతాను ఈ ఎక్సర్సైజ్ కూడా. హైపర్ ఎక్స్టెన్షన్. సో ఇది నేను లోవర్ బ్యాక్ కోసం ట్రైన్ చేస్తాను అండ్ ప్లస్ గ్లూట్స్ కోసం కూడా ట్రైన్ చేస్తాను. ఇవి 3 sets కొడతాను. 15 repetitions, 25 pounds. ఇది week 4. సో ప్రజెంట్ మన బాడీ కండిషన్ అయితే ఇలా ఉంది.
సో లెగ్ వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో మనం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి మన పోస్ట్ వర్కౌట్ డ్రింక్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే తీసుకోవాలి. సో కాలేజ్లో వర్క్ ఉంది, సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తాను ఫ్రెష్ అయ్యి. సో అది కాలేజ్ కూడా చూపిస్తా. లెట్స్ గో. లాస్ట్ సిగ్నల్ దాటితే మన కాలేజ్ అయితే ఎంటర్ చేస్తాం. సో చూపిస్తాం. అదేమో పిల్లల కోసం, ఇక్కడ లెక్చరర్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడుకుంటారు. సో గేమ్ ప్లే, ఇది రీసెర్చ్ అండ్ ఫెసిలిటీస్ కనిపెడతారు కదా అలాంటివి. సో ఏది ఇంకా అది వచ్చేసి టెన్నిస్ కోర్ట్. ఇది మొత్తం స్టూడెంట్స్ ప్లస్ లెక్చరర్స్ కూడా ఇక్కడ పార్క్ చేసుకుంటారు. అది డామ్స్ అంటారు, అవి కూడా చూపిస్తా. సో ఇది హాస్టల్స్. ఇది కొంచెం క్లాసిక్ హాస్టల్ చూస్తారు కదా, అక్కడ ఐడి కార్డ్ స్వైప్ చేస్తుంది. ఐడి కార్డ్ స్వైప్ చేసి వెళ్ళాలి. ప్రతి స్టాప్ సైన్ దగ్గర ఆగలమ్మా, లేదంటే మన రోజులు ఇచ్చేస్తారు ఇక్కడ.
అదే మన పోలీస్ స్టేషన్. ఇది యూనివర్సిటీ బస్సు ఫర్ స్టూడెంట్స్ ఎక్. పోలీస్ బండ్లు కూడా మొత్తం జీటీఏ లెక్క ఉంటుంది. ఈ దానిలో మనకు లైబ్రరీ ఒక 5 ఫ్లోర్స్ ఉంటుంది. మాకు వచ్చేసి 10th ఫ్లోర్లో క్లాసెస్ ఉండేది. 10th ఫ్లోర్లో క్లాసెస్ ఉంటాయి. సో అది కూడా చూపిస్తా. మనకు 10th ఫ్లోర్లో క్లాసెస్ ఉండేవి. సో 5th ఫ్లోర్ వరకు వచ్చేసి మనకి లైబ్రరీ. దాని తర్వాత 8th 9th 10th వచ్చేసి క్లాసెస్ ఉంటాయి. బట్ మాకు వచ్చేసి 10th ఫ్లోర్లో ఉంటుంది మొత్తం కంప్యూటర్ సైన్స్. ఇప్పటికీ అట్లనే ఉంది. ఇక్కడ ఈస్ట్, ఇది ఈస్ట్. సో ఇక్కడ 2 క్లాసెస్ రూమ్స్లో మాకు క్లాసెస్ ఏమన్నా జరిగేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం క్యాంటీన్ చూపిస్తా. కింద వచ్చేసి సంబంధించినవి అంతా కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి క్యాంటీన్. సో మనం లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం. ఇది క్యాంటీన్ అయితే